సో నేను త్రివిక్రమ్ గురించి ఎందుకు తీసుకున్నాను అంటే ద మెయిన్ ట్రైట్ ఈస్ రైటింగ్. అంటే ఒక హీరోని అలా కూడా రాయొచ్చా అంటే మెయిన్లీ నేను 2 ఫిలిమ్స్ డీల్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి జల్సా అండ్ కలేజా. ఐ థింక్ వేర్ త్రివిక్రమ్ పీక్ హిస్ కెరియర్. వెరీ ఫిలసాఫికల్ ఇంట్రడక్షన్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళు పెట్టిన టైటిల్ కి జల్సా అండ్ కలేజా పెడితే మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు అనుకుంటే ఒక మంచి బ్యాంగ్ ఇంట్రో ఉంటుంది, లేకపోతే ఒక లైక్ ఒక మంచి పెద్ద హీరోకు ఉండే ఇంట్రడక్షన్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు జల్సాలో గానీ కలేజాలో గానీ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాడంటే, ఇప్పుడు మనం మన ఫ్రెండ్ తో మాట్లాడి ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏమడుగుతాం, మీరు ఏం చేస్తూ ఉంటారు, లేకపోతే మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, లేకపోతే ఇలా ఒక మనిషితో కాన్వర్జేషన్ మనం స్టార్ట్ చేయడానికి దట్ విల్ బి దిస్ ఓపెనింగ్ అనమాట, ఎవరితో అయినా ఒక పర్సన్ తో. అలానే త్రివిక్రమ్ ఆల్సో ట్రైడ్ విత్ బోత్ జల్సా అండ్ కలేజా. ఇప్పుడు జల్సా ఓపెనింగ్ ఎలా ఉంటుంది, ఇతనికి 2 చెడ్డ అలవాట్లు ఉన్నాయి, ఒకటి తాగడం, రెండోది చదవడం అని చెప్పి, చదవడం అంటే అతని డిగ్రీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ వాట్ ఎవర్ హీ డస్ ఇన్ హిస్ డిగ్రీ. అండ్ అసలు తాగడానికి ఆ 7 రోజులు తాగేదానికి ఒక మంచి త్రివిక్రమ్ స్టైల్లో ప్రాస యాడ్ చేసి మెల్లగా ఆ సెటప్ మనకి స్టార్ట్ చేసింది. పే ఆఫ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మేబీ ఇన్ ద సెకండ్ హాఫ్ లో అవన్నీ కూడా ఇప్పుడు జల్సా చేస్తూ వాడు ఏంటంటే హీ డజన్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ సీరియస్లీ అనమాట. జల్సాలో సంజయ్ సాహు హీ జస్ట్ వాంట్స్ టు డూ చిల్, అంతే జల్సా చేయాలి వాడి లైఫ్ లో. కానీ వాడు ఎందుకు ఆ స్టేజ్ కి వచ్చాడు అనేది మనకి యాక్చువల్లీ ఎక్కడ తెలుస్తుంది. ఒకప్పుడు నక్సలిజం లో జాయిన్ అయ్యి హీ టుక్ హిమ్సెల్ఫ్ వెరీ సీరియస్లీ, చాలా సీరియస్ గా తీసుకొని అదంతా చూసి దాని వల్ల ఏమీ లేదు అని చెప్పి లైఫ్ లో హీ కీప్స్ ఆన్ దేనికో దానికి వెతుకుతూ ఉంటాడు. సో అది మీకు ఎక్కడ దట్ ఈస్ కనెక్టింగ్ టు ది ఓపెనింగ్ సీన్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కలేజా కూడా విపరీతంగా నచ్చిన ఇంట్రడక్షన్. ఫస్ట్ హీ ట్రైస్, త్రివిక్రమ్ ఎలా ట్రై చేశాడు అంటే ఫస్ట్ హీ ట్రైస్ టు టెల్ ది ఫిజికల్ ఆస్పెక్ట్స్. ఆ మనిషి హైట్ అంతా, వెయిట్ అంతా, కళ్ళు ఎలా ఉంటాయి, చెయ్యి ఎలా ఉంటుంది. రావు రమేష్ గివ్స్ ది బ్యాక్ డ్రాప్ అన్నమాట. ఆ నేరేడు పళ్ళు లాంటి మీ నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు, నేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. దీస్ కైండ్ ఆఫ్ ఆల్ ఇట్లా ఒక క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం ఒక నార్మల్ పర్సన్ ని. ఫర్ ద కలేజా ఎంట్రీ, బ్యూటిఫుల్ మెటఫరికల్ ఎంట్రీ. మనకి సినిమా అంతా లైక్ అఫ్ కోర్స్ లైక్ సారీ యాక్చువల్లీ టైటిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ మీనింగ్ వేర్ హి సేస్ దైవం మనుష రూపేణ, మనకి సహాయం చేసే ప్రతి మనిషి దేవుడే అనే ఒక లైన్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. అండ్ లైక్ ద మూవీ గోస్ విత్ శివ ట్రైట్స్ అండ్ హీ ఇంట్రడ్యూసెస్ మహేష్ with kind of Shiva traits. Like మహేష్ ఇంట్రొడక్షన్ లో మట్టిలో ఇట్లా వెళ్తున్నప్పుడు పాము అడ్డం వస్తుంది and he lifts the పాము. He doesn't care about that పాము, he lifts it and he uses that snake to attack to get some water. Ganga. Exactly. That's a beautiful metaphorical way of introducing the hero అనిపిస్తుంది. ఇంకో సినిమా ఐ వాంటెడ్ టు టాక్ ఇస్ అరవింద సమేత. ఎందుకు అంటే నేనెందుకు ఈ సినిమా చూస్ చేసుకున్నాను అంటే, నేను కంప్లీట్లీ అసలు ట్రైలర్ చూసి ఆ చొక్కా చింపుకునే సీన్ ఈస్ గోయింగ్ టు బి ద ఇంటర్వెల్ అనుకున్నా. యాజ్ యూజువల్ అందరిలానే నేను షాక్ అయ్యా. సినిమా ఫస్ట్ 20 minutes లోనే అసలు అలాంటి ఇంట్రొడక్షన్ ఉంటుంది అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మీకు ఆ సినిమా కాన్సెప్ట్ తెలిసినప్పుడు అనిపిస్తుంది. సినిమా కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్టర్ వార్, యుద్ధం జరిగిన తర్వాత ఎలా ఇట్స్ ఎ వెరీ ఫ్యాక్షన్ ని ఒక వేరే యాంగిల్లో చూడటం. కానీ నాకు అరవింద సమేత ఈజ్ ఎ క్లాసికల్ ఇంట్రో అనిపిస్తుంది విత్ తమన్స్ బ్యూటిఫుల్ బీజిఎం. ఇట్లా ట్రైన్ మధ్యలో ఆపేసి ఎన్టీఆర్ జస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ వేర్ లైక్ he introduces in a way that this guy is going to bring the peace. True. This guy only can bring the peace. Movie నువ్వే ప్రకాష్ రాజ్ ఎవరితోనో ఐ థింక్ తనికెళ్ళ బర్ని తోట ఎవరితోనో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, లైక్ లవ్ బిట్వీన్ సన్ ఫాదర్ అండ్ డాటర్ హ్యాస్ టు బి సో అండ్ సో అని చెప్పేసి. నెక్స్ట్ షాట్ శ్రేయ ఉంటది, తను అక్వేరియం లో ఫిషింగ్ చేస్తూ ఉంటది. వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తాడు, నా బర్త్డే ఇంకా రాలేదేంటి ఫాదర్ అంటే, సర్ప్రైజ్ ఇచ్చాను బయట ఉన్నా అంటాడు. లైక్ స్టార్టింగ్ రాలేదని చెప్తాడు, తర్వాత బయట ఉన్న చూడు అంటాడు. దెన్ కోటి ఒక అమేజింగ్ మ్యూజిక్ ఇస్తాడు ఫాదర్ అండ్ డాటర్ ది. ఆ మ్యూజిక్ వస్తూ ఉంటది, వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్ దండానికి వెళ్తారు, రోడ్ మీద పరిగెడుతూ ఉంటారు, ఫన్ చేస్తూ ఉంటారు. అమేజింగ్ అనిపించింది. ఐ థింక్ దట్ వాస్ ద
వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రొడక్షన్స్ ఏ హీరోయిన్ కెన్ రిసీవ్. అతడులో సెకండ్ ఇంట్రో బాగుంటది. సెకండ్ ఇంట్రో ఎక్కడ లైక్ ఇది ఎవరన్నా చేయగలరా అంటే ఒకడున్నాడు అనగానే దయానంద వీణా అని ఎలివేటర్ లోంచి ఇట్లా పైకి వస్తాడు. అది ఇంట్రో, అది క్రేజీ ఇంట్రో. ఆ తర్వాత పడే డైలాగ్స్ మామూలుగా వాడు ఇప్పుడు ఇది 50 లక్షలకు చేయలేవా అంటే కావాలంటే నిన్నేసేస్తా అంటాడు. క్రేజీ ఉంటది ఆడ. మహేష్ బాబు టైమింగ్ క్రేజీ ఉంటది ఆడ. ఆలో సమంత ఇంట్రొడక్షన్. సమంత సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటది. దాని తర్వాత అసలు ఏమైంది ఎందుకు అంటే మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా క్లూస్ వదులుతూ ఉంటది. మా అమ్మ షాంపూ బాటిల్ పైన పెడుతుంది, నేను ఇట్లా చెయ్యి పైకి లేపి హైట్ పెరుగుతా అని. దాని తర్వాత ఐ ట్రైడ్ బికమింగ్ ఏ సింగర్ బట్ ఐ డి నాట్. ఐ ట్రైడ్ బికమింగ్ బిజినెస్ ఉమెన్, ఐ కుడ్ నాట్. డాన్సర్, ఐ కుడ్ నాట్. లైక్ తనొక నాట్ ది ఫేవరెట్ చైల్డ్ ఆఫ్ హర్ మదర్ అండ్ షీఈ్ నాట్ వెరీ స్కిల్డ్ బట్ షీఈ్ లైవ్లీ, ఫన్ అండ్ క్యూట్. అలా తన క్యారెక్టర్ ట్రేట్స్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నగా మంచిగా ఎస్టాబ్లిష్ చేసేస్తాడు చిన్న చిన్న షార్ట్స్ తోటి. మనకి త్రివిక్రమ్ హీరోయిన్స్ ఆర్ డంబ్ అనే ఫీలింగ్ ఉంటది కానీ ఓన్లీ దీస్ 2 మూవీస్ లైక్ అఫ్ కోర్స్ నువ్వేలో కూడా షీఈస్ డంబ్ అండ్ ఆలో కూడా షీఈస్ డంబ్. she's dumb in Kaleja also. She's dumb అంటే ఇంత ఇంపార్టెంట్ యాక్చువల్లీ. బట్ స్టిల్ they have only in like only 3 movies అనుకుంటా they have like importance. ఇంకా అతడులో నా బెస్ట్ పురి క్యారెక్టర్ ఈజ్ లైక్ బెస్ట్ ఇప్పుడు యాక్చువల్లీ. త్రివిక్రమ్ ఎందుకు అంటే మెయిన్లీ ఫర్ జల్సాన్ కలేజా, ఫర్ నేను చెప్పినట్టు ఫర్ ద ఫిజికల్ ఇట్లా మనిషిని ఇట్లా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మన పక్కన వాళ్ళతో మన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడుకుంటాం, కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో మనం ఏం తెలుసుకుంటాం అనే ద్వారా ఈ యాంగిల్లో ఒక కమర్షియలైజ్డ్ చేసి ఒక పెద్ద స్టార్ ని ఒక మంచి స్టోరీలో ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే దాంట్లో ఐ థింక్ హీ ఎక్సెల్డ్ ఇట్. అసలు నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్.